బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నాగమణి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఉండింది. అయితే ఇదే క్రమంలోని తనని సొంత తమ్ముడి అత్యంత కిరాతకంగా గొడ్డలితోని నరికి చంపిన క్రైమ్ అని చెప్పుకోవచ్చు. అంటే సొంత తమ్ముడు అక్క అని కనికరం లేకుండా కులాంతర వివాహం చేసుకుంది అని చెప్పి తెల్లవారుజామున తను డ్యూటీకి వెళ్తున్న సమయంలోనే తమ్ముడి యొక్క సొంత కారుతోని అక్క వెళ్తున్న బండిని ఢీకొట్టడం జరిగింది. సో వెంటనే నాగమణి కింద పడిపోయడంతో వెంటనే పరమేష్ అక్కడికి వచ్చి ఆమెని అత్యంత కిరాతకంగా గొడ్డలతోని నరికి చంపిన సిచ్యువేషన్ అనమాట. అయితే కేవలం కులాంతర వివాహం చేసుకోవడమే దీనికి కారణమా? అయితే ఏదైనా సరే వివాహం చేసుకున్నప్పటికీ ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ఉండాలి, కానీ సొంత అక్కని కూడా చూడకుండా ఇంత దారుణంగా పట్ట పగలే రోడ్డు మీద చంపడం అన్నది నిజంగా అక్కడున్న వాళ్ళందరిలో కూడా భయాందోళన నెలకొన్న విషయం అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు నాగమణి కులాంతర వివాహం చేసుకొని దాదాపు అంటే నవంబర్ 1వ తారీఖున తను ఈ వివాహం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. కేవలం కులాంతర వివాహం చేసుకున్నందువల్లనే తన తమ్ముడు ఇంత కిరాతకంగా చంపాడా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? రంగారెడ్డి జిల్లాలో మరో పరువు హత్య జరిగింది. దారుణంగా హత్య చేయడం జరిగింది. నాగమణి హైత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. గత 2020లో బ్యాచ్ కి చెందిన నాగమణి హైత్ నగర్ లో పోస్టింగ్ రావడంతో అక్కడే విధులు నిర్వహిస్తుంది. అయితే వీళ్ళ విలేజ్ రాపోల్ విలేజ్ కావడంతో అక్కడే శ్రీకాంత్ అనే ఎస్సీ అబ్బాయిని ప్రేమించి వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత హైత్ నగర్ లోనే నివాసం ఉంటున్నారు. నిన్న ఆదివారం సెలవు కావడంతోనే తన ఊరికి వెళ్లి ఈ రోజు తిరిగి వస్తుండగా ఉదయం తన తమ్ముడు పరమేష్ దారుణంగా హత్య చేయడం జరిగింది. తన వెంట తెచ్చుకున్న కత్తితోని ఆమె మెడపై తీవ్రంగా దాడి చేసి ఆ రోడ్డుపై హత్య చేయడం జరిగింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. కేసు నమోదు చేసి పరమేష్ అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. కులాంతర వివాహం చేసుకుందనే కోపంతోనే కక్ష పెంచుకొని సోదరిని హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు బయటికి వస్తాయి త్వరలోనే అని చెప్పేసి పోలీసులు మరోవైపు చెప్తున్నారు. అయితే నవంబర్ లోనే పెళ్లి చేసుకొని అదే గ్రామానికి చెందిన ఎస్సీ అబ్బాయిని ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందని చెప్పేసి కక్ష పెట్టుకొని తమ్ముడే హత్య చేశాడు దారుణంగా అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించడం జరిగింది. దీనిపై ఇంకా ఎలాంటి కారణాలు ఉన్నాయనేది దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆమె హైత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుంది. ఈ రోజు ఉదయం ఊరి నుంచి హైత్ నగర్ వస్తుండగా ఈ దారుణ హత్య జరిగిందని చెప్పేసి కూడా రైట్. అయితే ఒక విషయం చెప్పండి, ఇక్కడ మనం చూసుకుంటే ప్రెసెంట్ నాగమణిని ఇంత కిరాతకంగా చంపాడు కదా, అయితే దీనికి సంబంధించి వీళ్ళు పెళ్ళైనప్పటి నుండి ఈ రోజు వరకు అటు నాగమణి యొక్క భర్త శ్రీకాంత్కి ఎటువంటి బెదిరింపు కాల్స్ చేయడం కానీ, లేకపోతే నాగమణికి ఏమైనా బెదిరింపు కాల్స్ చేయడం కానీ, తనని వదిలిపెట్టి రావాలి అని కానీ ఇలాంటివి ఏమైనా చేసినట్టు ఏమైనా తెలిసిందా? బెదిరింపులు అనేవి కుటుంబ సభ్యుల నుంచి ఉన్నాయని తెలుస్తున్నట్టుంది. కానీ నాగమణి శ్రీకాంత్ నాగమణి కుటుంబ సభ్యులు లేకుండానే యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు. వారిని ఎదిరించి పెళ్లి చేసుకొని హైత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. అప్పటి నుంచే కుటుంబ సభ్యులు దూరంగా ఉంటున్నారు నాగమణికి. నాగమణి సోదరుడు ఆ రోజు నుంచే కక్ష పెంచుకొని ఎలాగైనా నాగమణిని చంపాలి అని చెప్పేసి ఈ రోజు పథకం ప్రకారం ఆమె ఇంటి నుంచి డ్యూటీకి వెళ్తున్న క్రమంలో కారుతో ఢీకొట్టి ఆమె బైక్ ని ఢీకొట్టి దూరం పడ్డ తర్వాత ఆ తర్వాత తనతో తెచ్చుకున్న కత్తితోనే తీవ్రంగా దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీనిపైన పోలీసులు అయితే కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కులాంతర వివాహం చేసుకుందనే కోపమే కక్షగా రూపం పెట్టుకొని సోదరిని హత్య చేసినట్టయితే ప్రస్తుతం తెలుస్తుంది. రైట్. ఇక్కడ ఇంకొక విషయం మనం ఒకసారి అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. అటు నాగమణి కుటుంబానికి అయితే ఇష్టం లేదు కదా శ్రీకాంత్ ని పెళ్లి చేసుకోవడం. మరి శ్రీకాంత్ యొక్క కుటుంబ సభ్యుల నుంచి ఏ విధంగా ఉండేది? వాళ్ళ వైపు నుంచి కూడా ఇదే విధంగా ఉండేది, అంటే థ్రెటనింగ్ కావచ్చు, లేకపోతే ఇష్టం లేని వివాహం లాగా ఉండడం కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే రిలీజ్ అయిన పెళ్లి ఫోటోల్లో కూడా కొంతమంది బంధువులు ఉన్నట్టు కూడా కనిపిస్తోంది కదా. సో శ్రీకాంత్ యొక్క కుటుంబ సభ్యుల నుంచి అంగీకారం ఉందా? పెళ్లి జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నాగమణి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు పెళ్లికి. వారికి పెళ్లి చేయడం కూడా ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత హైత్ నగర్ కు వచ్చి హైత్ నగర్ లోనే నివాసం ఉంటున్నారు. కానీ నిన్న సెలవు ఉందని చెప్పేసి ఊరికి వెళ్లిన తరుణంలోనే ఈ హత్య జరిగినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. పెళ్లి జరిగినప్పటి నుంచి కూడా
నాగమణి సోదరుడు కక్ష పెంచుకొని ఎలాగైనా అంతమొందించాలని పథకం ప్రకారమే హత్య చేశాడు. దీనికి సంబంధించి నాగమణి చిన్నప్పటి స్నేహితుడే అని తెలుస్తుంది. సమీప గ్రామానికి సంబంధించిన శ్రీకాంత్ ని ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. కానీ ఆ నాగమణి కుటుంబ సభ్యులు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ సర్ది చెప్పి మాట్లాడుకుందామని అనుకున్న నాగమణికి కానీ తమ్ముడు కక్ష పెంచుకొని ఇలా హత్య చేస్తాడని చెప్పేసి కూడా ఊహించకుండా ఉంటది. అందుకే పోలీసులకు కూడా ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు. కుటుంబ సభ్యులకు సంబంధించి బెదిరింపులు గాని హత్య చేస్తారనే అనుమానం గాని లేకుండానే వాళ్ళు పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు గత కొద్ది రోజుల నుంచి. కానీ తమ్ముడు కులాంతర వివాహం పెళ్లి చేసుకుందని చెప్పేసి కక్ష పెంచుకొని ఈ పరువు హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కులాంతర వివాహం అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇంట్లో వాళ్ళ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న కారణంగా సొంత తమ్ముడే ఇవాళ తన పట్ల కాళయముడు అయినట్టు ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఒక్కసారి మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు విజువల్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంది. ఒక్కసారి మనం విజువల్స్ కనుక చూసుకుంటే తెల్లవారుజామున అంటే సండే కావడంతో తన సొంత ఊరు వెళ్ళి తిరుగు ప్రయాణమే వస్తున్న నాగమణి యొక్క స్కూటీని పరమేష్ యొక్క కార్తో ఢీకొట్టడం జరిగింది. అయితే పరమేష్ అన్న వ్యక్తి ఇక్కడ నాగమణికి తమ్ముడు. అయితే కార్తోని తన యొక్క బండిని ఢీకొట్టడం జరిగింది. అండ్ ఆ బండి యొక్క విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎంత స్పీడ్గా వచ్చి ఎంత ఫోర్సిబుల్గా ఆ బండిని ఢీకొట్టాడు అన్నది. వెంటనే తను బండి మీద నుంచి ఎగిరి కింద పడినట్టు కూడా మనకి తెలుస్తోంది. పడిన వెంటనే పరమేష్ కార్ నుంచి దిగి బయటికి వచ్చి తనతో పాటు తెచ్చుకున్న కత్తి ఏదైతే ఉందో దాంతో అక్క అని కూడా చూడకుండా అంటే అక్క అని కనికరం కూడా లేకుండా కిరాతకంగా రోడ్డు మీద తన పీక నరికి మరీ చంపిన సన్నివేశం, డెడ్ బాడీ కూడా మనం అక్కడ ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తోంది. నిజంగా అంత కిరాతకంగా చంపడం అన్నది ఎంత కులాంతర వివాహం చేసుకున్నప్పటికీ ఇంత కోపం పెంచుకోవడం, ఇంత చంపేయాలి అన్నంత కోపం పెంచుకోవడం ఏంటి అని చెప్పి కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి విజువల్స్లో మనకు చూసుకుంటే నిజంగా పాపం అనిపిస్తోంది. అంత కిరాతకంగా నరికి మరీ చంపాడు తను. అది వెంటనే పోలీసులకి కూడా తను వెళ్ళి లొంగిపోయినట్టు కూడా తెలుస్తోంది. అండ్ ఒక్కసారిగా మన నాగమణి అలాగే శ్రీకాంత్ యొక్క పెళ్లికి సంబంధించి ఫోటోలు కనుక చూసుకున్నట్లయితే చాలా హ్యాపీగా అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోయినప్పటికీ ఇష్టమైన వ్యక్తిని తాను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఆ హ్యాపీనెస్ తాను కొంతమంది బంధువుల మధ్య తను పెళ్లి చేసుకున్నట్టు కూడా కనిపిస్తోంది. మొత్తం కూడా కొంతమంది బంధువులు అంటే శ్రీకాంత్ తరపు వాళ్ళ బంధువుల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నట్టు మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ఆ ఫొటోస్లో కూడా చక్కగా పెళ్లి మండపం అంతా కూడా వేసుకొని ఏదో మనకేంటంటే రిజిస్టర్ ఆఫీస్లోనా లేకపోతే ఇలా కాకుండా అటు సైడ్ శ్రీకాంత్ యొక్క కుటుంబ సభ్యుల అనుమతి తీసుకొని పెళ్లి చేసుకున్నట్టు కూడా కనిపిస్తోంది. కొంతమంది బంధువులతో చేసుకున్నట్టు కనిపిస్తోంది. అదిగోండి విజువల్స్లో కత్తి చూస్తున్నారు కదా, మొత్తం పగ్గట్ బందీగా కత్తి తీసుకొచ్చినట్టు ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీ పక్కనే ఆ కత్తి చంపేసిన తర్వాత అక్కడే పడేసినట్టు కూడా అక్కడ మనకి ఎక్స్క్లూజివ్గా కనిపిస్తున్నాయి విజువల్స్. ఏదైనప్పటికీ కులాంతర వివాహం చేసుకోవడమే ఇవాళ ఇంతకు దారి తీసిందా అని అంటే అవుననే అంటున్నాయి. మరి దీనికి సంబంధించి అటు శ్రీకాంత్ కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు వీటికి అసలు ఎప్పటి నుంచి నాగమణికి థ్రెటనింగ్ కాల్స్ కానీ లేకపోతే చంపేస్తామని కానీ ఎప్పటి నుండి వస్తున్నాయి అన్న దానిపైన కూడా పోలీసులు ఇవాళ శ్రీకాంత్ని ఇంట్రాగేట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఒక్కసారి మనం చూసుకుంటే తెల్లవారుజామున మొత్తం జనాలందరూ కూడా నిజంగా భయానికి గురయ్యారు అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అసలు చూస్తున్నారు కదా బండిని ఎంత గట్టిగా ఢీకొట్టకపోతే అంతలాగా అయిపోతుంది. మొత్తం కూడా ఒరిగిపోయింది ఒక పక్కకి. అలాగే తను చాలా ఫోర్స్ మీద అంటే ఒక్కసారిగా బండితోని కార్తోని డాష్ ఇవ్వడం వల్ల చూస్తున్నారు కదా కార్ యొక్క నంబర్ ప్లేట్స్ అవన్నీ కూడా కింద పడిపోయినాయి. అండ్ బండి కూడా చూస్తున్నారు కదా మొత్తం కూడా కింద పడిపోయింది. అంటే ఎంత కోపంతోనే తన తమ్ముడు ఉన్నాడన్న విషయం ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ఎన్ని రోజుల నుంచి తను పక్కా ప్లాన్ చేశాడు, ఎన్ని రోజుల నుండి తన అక్కని చంపేయాలి ఇలాగా పరువు గురించి కానీ దేని గురించి ఆలోచించకుండా పెళ్లి చేసుకుంది అని చెప్పి ఎప్పటి నుంచి తను ప్లాన్ చేశాడు అన్న విషయం ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే పాపం పెళ్లి అయ్యి నవంబర్ 1వ తారీఖున వీళ్ళిద్దరూ యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే పెళ్లి చేసుకొని ఎన్ని రోజులు కాకముందే తను ఇలాగా శవమై కనిపించడం నిజంగా బాధాకరమని ఇక్కడ మనకి క్లియర్గా తెలుసుకోవచ్చు. ఒక్కసారిగా విజువల్స్లో చూస్తున్నారు కదా కత్తి చూస్తున్నారు కదా అసలు తీసుకొచ్చి అక్క అని కనికరం కూడా లేకుండా ఎంత కిరాతకంగా పీకం
కోసి మరీ చంపాడు. అయితే ఆ టైంలోని ఎందుకంటే తను అసలు ఏ టైంలో ఇంటి నుంచి బయటకు వెళ్తోంది, ఏ టైంకి వస్తోంది, ఎక్కడ చంపితే అనుమానం రాదు, ఎక్కడైతే తను దొరుకుతుందా అని చెప్పి మొత్తం కూడా పక్కా ప్లాన్తోని పరమేష్ ఈ హత్యని చేసినట్టు ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తోంది. వెంటనే కుటుంబ సభ్యులకి కూడా ఈ వార్త అనేది చేరడం జరిగింది. అటు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు వాళ్ళ దగ్గర నుంచి అంగీకారం ఉందా లేదా, పాపం అంటే వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వీళ్ళకి ఏ విధమైన థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి, ఎవరెవరు థ్రెట్ చేశారు, కేవలం పరమేష్ ఈ విధంగా చేస్తున్నాడు అన్న విషయం నాగమణి యొక్క తల్లిదండ్రులకి తెలిసే ఈ విషయాన్ని చేశాడా అన్న విషయాలపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ప్రజెంట్ ఇప్పుడు తెలుస్తోంది. అండ్ తన బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం కూడా హాస్పిటల్కి తరలించారు. అయితే ఇంత కిరాతకంగా చంపడం నిజంగా బాధాకరం అని చెప్పాలి. ఇవాళ ఏమంటారు, మానవ సంబంధాలు ఏ విధంగా మంటగలిసిపోతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. అక్క అని లేదు, తమ్ముడు లేదు, చెల్లి అని లేదు, తోబుట్టువులు అని కూడా లేకుండా ఎంత పాశవికంగా ప్రవర్తిస్తున్నారో క్లియర్గా ఇక్కడ మనకి కనిపిస్తోంది. సో ఏదైనా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా వరకు. కొంచెం కూడా అంటే వివాహం నచ్చని ఇంట్లో వాళ్ళకి నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకున్నదని చెప్పి, లేకపోతే పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి కుటుంబ సభ్యులు అటు తల్లిదండ్రులు కావచ్చు, తోపుటూలు కావచ్చు, ఎంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారో రోజుకి ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాము. ఇదే కోణంలోని ఈ ఇన్సిడెంట్ కూడా చిన్నప్పటి నుంచి తనతో పాటు పెరిగిన అక్కని ఈ విధంగా చంపడం అన్నది నిజంగా దౌర్భాగ్యమని చెప్పాలి. రానున్న కాలంలోని ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏంటి మానవ సంబంధాలు విలువలు ఏమైపోతున్నాయి అన్న విషయాలు కూడా ఇక్కడ మనం ఒక్కసారిగా అంచనా వేసుకోవాలి. రైట్, దీనికి సంబంధించి పోలీసులు ఏమంటారో కూడా ఒకసారి విందాం. ఈరోజు రాయపూల్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి హయత్నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు, వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయత్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. రైట్, పోలీసులు కూడా ఇప్పుడు దీని వెనుక విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే తను ఒక బాధ్యత రహితమైన పదవిలో కూడా ఉన్నారు, అంటే ఒక పోలీస్గా ఆమె వ్యవహరిస్తూ ఉన్నారు. సో తనకే రక్షణ లేకుండా పోయింది అన్న విషయం ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇవాళ ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు ఒక అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు, ఇంకొక వ్యక్తిని ప్రేమించాలన్నా లేకపోతే పెళ్లి చేసుకోవాలన్నా ఎంత ఆలోచించి అడుగులు ముందుకు వేయాలి అన్న విషయం పైన ఇవాళ ప్రతి ఒక్క యువత ఆలోచించాలి. ఎందుకంటే ప్రేమ అన్నది వాళ్ళిద్దరి మధ్యనే కాదు, కుటుంబాల మధ్య కూడా ఇవాళ మనం చూసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళిద్దరు కలిసి భవిష్యత్తులో బతకాలన్నా కూడా కుటుంబం యొక్క అనుమతి ఎంతైనా ఉంది అన్న విషయాలు ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మనకి క్లియర్గా తెలుస్తోంది అనమాట. సో ఏదైనా కులాంతర వివాహాలు చేసుకోవాలన్నా లేకపోతే ఇతర మతానికి సంబంధించిన వివాహాలు చేసుకోవాలన్నప్పటికీ కుటుంబం నుంచి అనుమతి ఉండాలి. అనుమతి లేకపోతే ఎవరికి ఎవరు వేరువేరుగా ఉండే ప్రయత్నం చేయాలి తప్ప ఎదిరించి పెళ్లి చేసుకుంటే ఇలాంటివే జరుగుతాయి అని చెప్పి మరోసారి మనకి రుజువు అయింది. ఎందుకంటే కుటుంబంలో వాళ్ళు పరువు ప్రతిష్ట అని చెప్పి ఎప్పటికప్పుడు పేగును పుట్టిన బంధాలను కూడా లెక్క చేయని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఏదైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్ చూసేటప్పుడే యువత నెక్స్ట్ మనం ఎటువంటి వైపు అడుగులు వేయాలి, ఎలా ఉండాలి అన్న దానిపైన కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తే కాకుండా వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి. సో మరోసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలి అని చెప్పి చాలామంది అనుకుంటున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఇలాంటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సో ఇవాళ నాగమణి విషయంలో కూడా పెళ్లి చేసుకొని ఏ ముచ్చట కూడా తీరక ముందే పెళ్లి చేసుకున్నానన్న ఆనందం, అంటే ఈ నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానన్న ఆనందం లేకముందే ఇలాగా శవమై కనిపించడం నిజంగా దౌర్భాగ్యం అనే చెప్పాలి. సో వెంటనే నిందితుడైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. సో మరింత విచారణ కూడా చేపట్టారు. దీని వెనక అసలు ఏం జరుగుతోంది, ఏంటి, ఎందుకని ఈ విధంగా చేశారు, అలాగే శ్రీకాంత్కి సంబంధించి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కూడా ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయా, వాళ్ళ కుటుంబాన్ని అంగీకారంతో ఈ పెళ్లి జరిగిందా లేదా అన్న విషయాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.